అందరికీ విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ మాసం 22వ తారీఖున ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా ప్రతినిత్యం నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అందరి ద్వారా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రంలో జరగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి అపచారాలు లేకుండా పూర్ణాహుతి వరకు సక్రమంగా పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క ఈవోలు, అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరిపూర్ణం కాబడింది అని చెప్పి సంతోషంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ఉన్నాను. ఈ పూర్ణాహుతితోటి ఈరోజు అమ్మవారి ఉత్సవాలు, వైదిక కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు ఈరోజు విజయదశమి రోజు పూర్తి కాబడ్డాయని చెప్పి ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు, మీరందరూ సహకరించి ఈ ఉత్సవాలను సంతోషంగా ముందుకు నడిపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షల్ని, అభినందనల్ని తెలియజేస్తూ లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు 13,80,000 మంది భక్తులు మరి వారు దర్శనం చేసుకోవడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ సాయంత్రం మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ. అన్నప్రసాదం దాదాపుగా 2,90,000 మంది పై వరకు ఈ అన్నప్రసాద వితరణ జరిగింది. లడ్డూ ప్రసాదం కౌంటర్లలో కానీ, మొన్న మూలా నక్షత్రంలో, ఇవాళ విజయదశమి